నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని సిగ్గు శరము లేనటువంటి నీతి నియమం లేనటువంటి జర్నలిజం ముసుగులో దేశద్రోహం, హిందూ ద్రోహం, భారతీయతకి పణంగా పెట్టేటటువంటి నీచత్వం కలిగిన కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అలా పేరు చెప్పాలని సిగ్గేస్తుంది కాబట్టి చెప్పట్లేదు. కాకపోతే ఆ ఘోష వింటే ఏంటనేది అర్థమైపోతుంది. ఒక విచిత్రమైనటువంటిది బెంగాల్లో జరిగిన అరాచకం, హిందువుల మీదన జరిగిన దారుణ దాడులు, వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా జరిగినటువంటి హింసాకాండ, హిందువులని తరిమి కొట్టినటువంటి పరిస్థితి, ఆస్తులు లాక్కున్నటువంటి పరిస్థితి, షాపులు ధ్వంసం చేసిన పరిస్థితి, ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోతుంటే ఆ లారీల మీద దాడి చేసినటువంటి పరిస్థితి, అట్లాంటి నీచమైనటువంటి సంఘటనలకు కారణమైనటువంటి వ్యక్తుల కోసం ఓ పక్కన గాలించాల్సిన సందర్భంలో బీఎస్ఎఫ్ జోక్యం చేసుకుంటే బీఎస్ఎఫ్ మీద కూడా దాడి చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకుని కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇస్తే తప్పించి అక్కడికి బీఎస్ఎఫ్ వస్తే తప్పించి కంట్రోల్ కాని పరిస్థితి తలెత్తితే ఇప్పుడు దీని కథని మార్చేస్తున్నారు ఒక ఘోషు గారు. ఏమనయ్యా అంటే అదంతా బీహార్లో ఉన్నటువంటి హిందువులే ముస్లిములలా డ్రెస్సులు వేసుకుని వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారంట. దీని వెనకాల ఏ కుట్ర ఉందట, ఆ కుట్ర ఏంటో ఛేదించాలంట. ఇట్లాంటి ఘోష చెప్పేటటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో అట్లాంటి దుర్మార్గుల వల్లనే ఈ సమాజానికి ప్రమాదం.